ఈరోజు అయితే మనం పార్సల్ వచ్చింది మనకి ఆంధ్రా నుంచి. పార్సల్ తీసుకొని పోతున్నాం ఎంజీబీఎస్కి. చూద్దాం ఏమేమి వచ్చినాయి, ఏం సంగతి పార్సల్ అనేది. మొన్న మన ఫ్రాగ్స్ పంపించింది కదా, అదే భయ పంపించింది. పార్సల్ ఎట్లా వచ్చిందో చూద్దాం. అన్ని ఒరిజినల్ ఐటమ్స్ వీటిలో మీకు చూపిస్తాను. చూడండి గాయస్, మనం గాడి దగ్గర లోపలికి వెళ్ళాము. మొత్తానికైతే నేను ఏపీ కౌంటర్కి వచ్చేసాను. చూసి కదా మన ఇప్పుడైతే ఇప్పుడే మన పార్సల్ అందింది. ఏ అన్బాక్సింగ్ వీడియో చేద్దాం. మనం విజువల్ వేసినా విజువల్ అయితే చెప్తాం అనుకుంటున్నాం. మనం వర్షం పడుతుంది, అక్కడ నుంచి వర్షం పడుతుంది, తొందరగా ఇంటికి వెళ్ళిపోవాలి, లేదంటే ఆగమాగం అయిపోతుంది తడిచిపోయి. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రీ స్టైల్ ఫిషర్స్. ఈరోజు ఏంటంటే ఒక పార్సల్ అయితే వచ్చింది. అది ఎక్కడి నుంచి వచ్చింది ఏందనేది డానీ బైక్ తెలుసు, ఎందుకంటే బుక్ చేసింది ఆయన్నే. మరి బుక్ చేసిండా లేకపోతే ఆయనకు ఫ్రీగా పంపించిర్రా ఎట్లా ఇంకా అతను ఏ నుంచి వచ్చింది? ఇది ఏపీ ఫిషింగ్ స్టోర్ నుంచి పల్మనేరు ఆంధ్ర. అయితే మనకు ఫస్ట్ ఫ్రాక్స్ చక్కగా పని చేయకపోతే ఫ్రాక్స్ పంపించిండు. ఇవి వాడి చూడని, వాటితో మాత్రం పొట్టు కొట్టినాం. అది నువ్వు కూడా ట్రై చేసినావు. ఇప్పుడు మనం కొట్టేటప్పుడు మీకు చిన్న బిట్టు పెడుతుంది, దారం అయిపోయింది. అందుకోసం అని చెప్పి నీకు మంచి ఎక్విప్మెంట్ పెడతా, దాంతో ఆడి చూడు, మంచి షికార్ అవుతుంది. అయితేనే పైసలు పంపి అన్నాడు. అయితేనే పైసలు పంపిస్తానా, పైసలు అయితే పంపిలే, పార్సల్ అయితే పంపించిండు. ఇక్కడ పల్మనేరులో ఉందా ఇది? పల్మనేరు, చిత్తూరు డిస్టిక్. చిత్తూరు డిస్టిక్. ఆయన ఫోన్ నెంబర్ వచ్చేసి 6281404768. 7 కంటే ఆడికి ఆన్లైన్ డెలివరీ ఉందా? 7 కంటే ఆడికి. సరే, ఏమేమి చేసినావు ఒకసారి ఓపెన్ చేయి, దాని ఓపెన్ చేయి. ఓపెన్ చేస్తుంటే చూసుకుంటా మాట్లాడదాం. అయితే మేము షికారు అయితే మంచిగా చేస్తున్నాము, కొరమేన్లు అవి కొడుతున్నాం అనమాట. ఇగో మా చేతిలో చూడుర్రి కత్తి ఎట్లుందో. ఈ కటర్లు కత్తి ఇవి నేను వేరే స్టోర్లో కొన్నా. రెండు కత్తులు ఉంటాయి దీనికి. ఇగో ఇక్కడ కూడా పంపించింది. మరి ఏందో మరి చూడాలి. ఏంటిది? పైపు ఒకటి జే పైపు పంపించాడు, ప్లాస్టిక్ది. మరి ఏం పైపు ఏం కథ అమ్మర కొడుకు, ఎంత గట్టిగా ఉన్నాయి ఇది. తగ్గుతుందా బుర్ర పంపించిన ఏంది? ఏం లేదు బోర్డు లుచ్చప్పుడు కూడా 5 లోపల. ఏంటిది అది? గ్రిప్పరా? లిప్ గ్రిప్పర్ కూడా పంపించండు. లిప్ గ్రిప్పర్ అయితే వచ్చింది. చూద్దాం దీంట్లో ఏమేమి ఉంటుంది, ఏం కథ అనేది ఒకసారి. లిప్ గ్రిప్పర్ అయితే వచ్చింది. దాన్ని ఓపెన్ చేయి. లేట్ చేయొద్దు, ల్యాగ్ చేయొద్దు. మీరు ఏ పొక్కలు ఉన్నా కానీ ఒక్కసారి ఫోన్ చేసి ఆర్డర్ పెట్టుకొని మీ ఇంటి దాకా వస్తాయి. మీ ఇంటి దాకా అంటే మీకు బస్సు ఏడికైతే అవైలబుల్ ఉంటుందో కొరియర్లో పంపిస్తాడు అనమాట. ఇండియన్ పోస్ట్ వేస్తాడు. చిన్న చిన్న ఐటమ్స్ కప్పలు గిప్పలు ఉంటేనేమో ఇండియన్ పోస్ట్లు వస్తాయి రాజా. ఇంత పెద్ద అయితేనేమో బస్సులనే వస్తాయి. ఇది అప్పుడే ఊసిపోయింది. ఇది ఊసిపోయిందా లేకపోతే ఇది ఏందన్నట్టు? మనమే ఫిట్ చేసుకోవాలన్నా? అరే రే ఊసిపోలే, మంచిగానే ఉంది. పెద్దగా ఉందిగా ఇది. ఓ ఇలా కరెంట్ వస్తుంది. అదే ఏంటి ఎక్కడ ఏది మరి అదైతే చూద్దాం. పెడుతున్నా కానీ ఇది వస్తుంది అంతగానో. ఎట్లా ఇగో ఇట్లా వేసుకోవాలన్నట. ఏది స్ప్రింగ్ యాక్షన్ ఉంటే బాగుంది దీనికి. ఇగో ఓ నాయన, ఓ కొడుక్క ఎట్లా చూడరు. లిప్ గ్రిప్పర్ ఎట్లా చూడరు నాయన. మా చాలా బాగా బందోబస్తుగానే ఉంది. ఒక లిప్ గ్రిప్పర్ అయితే వచ్చింది. ఇంకేమేమి పంపించినా చూద్దాం. ఎంత వేసాడు బిల్లు దీనికి? బిల్లు మనకైతే రీజనబుల్ వేసిన, ఆయనకు వచ్చిన రేట్లోనే వేసిండు మనకి. మరి అందరికి అలా కూడా అట్నే వేస్తాడా? వేస్తాడు, మంచిగానే వేస్తాడు. ఓ ఏంది రోమాన్సా? రోమాన్సా ఏంటిది? ఓహో మెషిను, బైడ్ కాస్టింగ్ మెషిను. ఒమాసా బ్లాక్ మ్యాక్స్, ఒమాసా బ్లాక్ మ్యాక్స్.
ఖాళీ ఇట్లా ఇట్లా అంటే కర్ర అని తిరుగుతుంది జమ్మున. ఫ్రాక్స్ కూడా పంపించిండు. ఇది వైగ్రా ఫ్రాక్, ఇది కొత్తగా వచ్చింది అనమాట. ఇక మనకి హైదరాబాద్లో అయితే కష్టం దొరకడం. వయాగ్రా ఫ్రాక్స్ అవి ఎందుకు ఇవేం పడతాయి? పూమరలు పెద్ద కొరమేన్లు తొందరగా అట్రాక్ట్ అయితే అన్న. ఓహో కప్పలు మంచి మంచి అన్నీ 5X ఉన్నాయిగా. ఫైర్ ఫాక్స్ అన్నీ 5X ఉన్నాయి వీళ్ళ దగ్గర. అయ్యో ఇవి పంపించిండు మనకి. లైన్ మెయిన్ దేని గురించో మనకు పంపించిండు. 2 లైన్లు 32mm పంపించిండు. అదే నా దగ్గర ఉన్నాయిగా ఇవి కూడా. ఇదేమో 100 మీటర్లది, అది 150 మీటర్లది. మరి రెండిట్లో ఏది పని చేస్తుంది ఏమన్నా? 150 మీటర్లు ఏది పని చేస్తావు? ఫోన్ చేసి అడగాలనా? రాడిదేవు ఇగో ఈ లైన్ అయితే ఏడనైనా దొరికే లైన్లు ఇవి. ఈ కప్పలు అంటేనే జర్ర ఆలోచించాల్సిన విషయము. ఇవన్నీ దుష్మన్ ఫ్రాక్స్గా ఇవి. అన్ని దుష్మను. ఏం దుష్మను ఏం కథనప్ప. కటర్ పంపించండు. ఇగో సేమ్ నా దగ్గర ఉన్న కటర్ పంపించండు. ఇక దీని గురించి చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే నా దగ్గర ఉన్నది. ఇగో చిన్న చిన్న గాలాలు చుట్టుకొని ఇది ఒక డొల్లే పంపించాడు. అంతేనా? ఉత్తగానే ఉందా? ఎక్కువ కప్పలు జర చూడముచ్చటగా ఉన్నాయి. ఈ కప్పలు ఫైర్ ఫాక్సా? 7 feet రాడు. బా కప్పలు ఎంత మెత్తగా ఉంది, నిమ్మలంగా. అది అందుకున్న ఆలస్యం లేదు, పక్కన పడుతుంది. లైట్ వెయిట్ అడ్వాన్స్ కనిపిస్తుందా? అడ్వాన్స్ 213 హెచ్. ఎందుకు ఇట్లుంది ఇది? ఆడమని డ్రైవ్ అయితే చేయమన్నాడు దాని మీద. నువ్వు ఎంత పెద్ద కొరమైన కొట్టినా ఇరగదని చెప్పిండు. మరి యాక్షన్ ఏది? చేసుకోవాలి. ఎట్లా అట్లా చెక్ చేయాలి యాక్షన్. కూడా ఎక్కడ ఇచ్చిన కొత్తగా డబల్ చెంచాలు ఉన్నాయి దీనికి. ఎందుకంటే రేడియల్ ఫ్రాగ్ ఇది నైట్ లా మెరుస్తుంది అన్నట్టు. ఇది రేడియం ఫ్రాగ్. రాత్రిపూట అన్న వీటికి? రాత్రిపూట పగలు కూడా వేసుకోవచ్చు. నైట్ పూట అయితే జర లైటింగ్ వస్తుంది అన్నట్టు. ఈ ఫ్రాగ్లో కొంచెం ఇవన్నీ మంచి ఆల్ వెరైటీస్ ఉన్నాయి, కొంచెం మంచిగా అనిపిస్తున్నాయి. ఇవి సూనిగా మంచిగా మరి దీంతో వర్క్ అవుతుందా కాదా? ఇది కూడా మెరుస్తుంది నైట్ పూట. రేడియం ఫ్రాగ్ అది కూడా. ఇదేంటంటే ఫ్రాగ్ స్పెషాలిటీ చూపిస్తాను. ఇక మాల్ ఫ్రాక్కి ఓపెన్ చేసిన ఈ ఫ్రాక్స్కి ఇక్కడ ప్లేన్ వస్తుంది కింద, దేనికి ఇక్కడ ఇట్లా కట్ వస్తుంది అనమాట. నీళ్ళ మీద మనకి ఇట్లా జంప్ అవుతున్నట్టు క్రియేట్ చేస్తుంది అన్నట్టు. తోకలు అయితే కొంచెం కట్ చేసుకోవాలి, ఇంత పెద్దవి పెట్టుకోవద్దు మనం. అంత పెద్దవి పెట్టుకుంటే తోకలు పట్టుకుంటుందా? తోకలు పట్టుకుంటుంది, మళ్ళీ రాదు కదా. సార్ మిస్ అయితే మళ్ళీ రాదు. ఇదైతే నేను ట్రై చేసిన ఆల్రెడీ, బ్లాక్ కలర్ తోటి బాగానే పనిచేసినాయి. ఇప్పుడు మనం ట్రై చేయాల్సింది 2 ఉన్నాయి, అదొకటి వైగ్రా ఒకటి. ఇవేడ ఇవి జబ్బలున్నాయి, ఇవేడ కొడతావు. ఇవి కొట్టాలంటే మనం పోవాలి అక్కడ కర్ణాటక పోవాలి, అక్కడ బీహార్ పోయి అక్కడ కొట్టాలి. ఇగో ఎంత ఇంత బరువు ఇంత లావు ఎడ కొట్టాలి ఇప్పుడు? ఇవి కొట్టాలంటే మినిమం దాని నోరు ఇంత ఉండాలి. ఇగో మనకి చూపించిన అన్నమాట, మనము వీడు సాగుతాయి అని ఒరిజినల్ అన్నట్టు. ఎట్లా సాగుతాయా? ఇగో అట్లా చూసి ఈ కప్పలు స్పెషాలిటీ అది. అయితే ఏంటంటే మనం ఇవి కొట్టాలంటే అక్కడ పోవాలి, మొసళ్ళకి వేసి కొట్టాలి వీటిని. అది గుంజి చూడు, అది సాగుతుంది లేదా? సాగుతుంది ఎందుకు లేని పొందాం అక్కడ కుచ్చుకోగల. సో గాయస్ ఇగో ఇట్లా అయితే పంపించిండు. మిషన్ ఎక్కడ? ఇగో మిషన్ చూసుకో ఒకసారి. మిషన్ మంచిగానే ఉందట. ఇక వెంటనే మీరు బ్లాక్ మ్యాక్స్ మంచి కంపెనీ, ఇది కూడా మనకి చాలా తక్కువ వచ్చింది.
ఆయన క్యాట్లాగ్ చూసి కొంతమంది భయపడరు. మొన్న నేను ఫ్రాక్స్ పెట్టినా కదా, క్యాట్లాగ్ చూసి ఏంది అంత రేట్లు ఉన్నాయి అన్నారు. యాక్చువల్గా ఉన్న రేట్లు ఉండవు క్యాట్లాగ్లా. మీరు కాంటాక్ట్ చేయండి, ఫోన్ చేసి మాట్లాడండి, మీకు రీజనబుల్ ప్రైజ్ ఇస్తాడు. 1-2 ఫ్రాగుల గురించి అయితే మనం అడగలేము, కానీ ఓ 10-15 ఫ్రాగులు పెట్టుకుంటే రేట్ మనం మాట్లాడచ్చు. నా దిక్కెళ్ళి వచ్చానని చెప్పమను. అంతేనా? నా గ్యారెంటీ ఇస్తానండి. ఆయన వాళ్ళు కట్టకుండా నువ్వు కడతావు బిల్లు సామాను రిప్లేస్మెంట్ చేపిస్తా. ఇప్పుడు నీకు కప్ప తెప్పించుకున్నావు, నీకు ఇది పని చేయాలి, నువ్వు రిటర్న్ పంపి పైసలు నీకు వాపస్ చేపిస్తానని. అంతేనా? ఇక నచ్చండి ఏముండదు, వేసినాక 2 చేపలు కొట్టినట్టు అదే నచ్చుతుంది. మనల్ని నమ్మి కొన్నారు కదా రాజా, మరి ఆయన పని చేయకపోతే మందే బాధ్యత. తీసుకోమని పని చేయకపోతే పైసలు నేను రిటర్న్ ఇప్పిస్తాను. అంతేనా? నువ్వు ఇంత గట్టిగా మాట్లాడుతున్నావు, మరి వినిపిస్తుందో లేదా? మరి లాస్ట్కి ఒకసారి బోర్డు చప్పుడు అయింది అనుకో, మైక్లు ఎట్టి పెట్టి 32 మనం ఎక్కించింది ఎంత? 26 కదా? 26. ఇగో ఈ 32 ఎంత లావు, ఇంత లావు అంటే దున్నపోతులం ఉందొచ్చు. ఈ బర్రెలకు దుడ్డీలకు కట్టేసినా కానీ ఆగుతాయి. ఇది అటువంటి వైర్, ఇది ఎక్కించుకుంటావా లైను? ఎట్లా పని చేస్తుంది లైట్ వెయిట్ ఉంది అంటే మిషన్ పెట్టిన తర్వాత మనకు కొంచెం వెయిట్ పెరుగుతుంది కదా, అంత వెయిట్ కూడా ఏం లేదు. దారం తెచ్చినాక వెయిట్ అవుతుంది అంతే మరి. మిషన్ కూడా లైట్ వెయిట్ ఉంది. లుకానా ఫీడియర్ కంటే మంచిదా ఇది? మనం ఎప్పుడు ట్రై చేయలేరు అది. ఇది మంచిదని చెప్పిండు, మనకి 2-3 కూడా చెప్పారు. ఇంకో ఇట్లా ఇవైతే సామాన్లు అయితే తీసుకున్నాము. మీకు కావాలంటే వెయిట్ అడిగినావు కదా, అది ఇక్కడ కనిపిస్తుందా? ఇక్కడ చేప వేస్తాం కదా, కిందికి అవుతుంది కదా, ఆడకి కనిపిస్తుందా? ఇక్కడ ఇక్కడ కనిపిస్తుంది ఈ లైన్లో. కేజీ 8 కేజీలు 12 కేజీలు మొత్తం ఎంతవరకు ఉంది? లాస్ట్ వెయిట్ 12 కిలోలు ఉంది. 15 కిలోలు ఉంది. అది మనకు లావు అసలు 15 కిలోలు వెయిట్ పెట్టలేకపోతున్నాను నేను. 16 కిలోలు ఉంది అంతేనా? ఇట్లా పట్టుకుంటే వెయిట్ని బట్టి తెలిసిపోతుందా? ఇప్పుడు కిలో మనం జోక్తో తెలుస్తుంది అంటవా? తెలుస్తుంది. మెల్లగా కదులుతుంది అట్లా పెట్టాలి, అది మెల్లగా. ఇది మనం చెక్ చేయలేంలే, వేస్ట్ ఇది. కానీ అంతేనా? మీటర్ ఉండాలి. ఇది అంటే ఇది కొంచెం జారుతుంది గైస్. ఇగో ఇగో ఈడ మీకు కనిపిస్తుంది, ఇగో ఇక గ్రిప్ కనిపిస్తుంది చూడండి. ఇగో ఇది అంత లేదు కానీ కొంచెం అవుతున్నది. చూద్దాం దాని కథ ఏమున్నది, దీని కథ ఏమున్నది అనేది. గైస్ ఇవైతే ఈరోజు అయితే ఈ సామాన్ల వీడియో అయితే ఇట్లా అవుతున్నది. ఇగో మొత్తం కప్పలు ఏడికాడికి ఇట్లున్నాయి చూడండి. ఏడికాడికి కొత్త కొత్త కప్పలు. అయితే ఇది మంచిగా అనిపిస్తుంది జర ఎందుకో. ఇది కూడా రేడియమేనా? అది కూడా రేడియమే. కొద్దిగా ఎండకు పెట్టుకోవాలి మనం పగలు, అప్పుడు నైట్ బాగా మెరిసి అన్నట్టు. ఇప్పుడు ఇది ఆల్రెడీ కనిపిస్తుంది నీకు రేడియం. కనిపిస్తుంది. అవును, నైట్లో ఆడాలి. 2 బిల్లులు వచ్చినాయి దానికి. ఎంత మంచి కప్పనైనా సరే కంపకు తట్టినట్టు కథమే. జస్ట్ మన సంతోషం, సాటిస్ఫాక్షన్ కోసం అంతే. కానీ వర్క్ అయితే అవుతున్నాయి, 100% వర్క్ అవుతున్నాయి. అది లుకానా అంటున్నాం, ఫైర్ ఫాక్స్ జేఆర్ మొన్న మనం కొట్టాం చూడు, అదే ఫ్రాగ్ మనోడు పంపించిన తర్వాత దాని మీద చంపుడు. ఏది ఫైర్ ఫాక్స్ జేఆర్ మొన్న నేను ఆడలే. అదే మంచిగా ఉందా? సూపర్. షార్ట్ కూడా కొట్టవసరం లేదు, వేసి జస్ట్ ఇట్లా లాగినామంటే కథ.
దిగిపోతుంది. అవును నిన్న చూసినాం కానీ నిన్న మొన్న పెట్టేసేయగా. ఓకే గైస్, మీకు అవసరం ఉంటే ఖచ్చితంగా మీరు ఆన్లైన్లో అయితే ఆర్డర్ చేసుకొని ఏపీ ఫిషింగ్ స్టోర్ పైన నెంబర్ అవుతుంది, కాంటాక్ట్ చేయరు. ఓకే రైట్.